టీఎస్పీఈ సెట్ ద్వారా ఎవరైతే బీపీఎడ్ డీపీఎడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఆల్రెడీ ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇంకా ఎవరైనా చూసుకోకపోతే మీ యొక్క లాగిన్ ఐడి ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ కాలేజ్ వచ్చిందో చూసుకోవచ్చు. సో ఈ వీడియోలో కంప్లీట్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అందులో ఎంతమంది అలాట్ అయ్యారు, అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ మిగిలినాయా, ఫేజ్ 2లో ఆల్రెడీ ఫేజ్ 1లో ఎవరికైతే ప్రైవేట్ కాలేజ్ వచ్చింది నాకు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ కావాలనుకున్న వాళ్ళకి వస్తాయా రావా, అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని ఫిల్ అయినాయి, సెకండ్ ఫేజ్ వాళ్ళకు ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో అటు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 2లో అప్పుడు 2-3 కాలేజ్ పెట్టి ఇప్పుడు ఎక్కువ కాలేజ్ పెడదామన్న వాళ్ళకు మంచి ఛాన్స్ అండి, చాలా సీట్స్ ఉన్నాయి. సో అలాంటి ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎవరైతే ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకు పీఈ సెట్ వాళ్ళు లైక్ ఎంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, ఎంతమంది అప్లై చేశారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని మిగిలినాయి, ఆ డేటా మనకు తెలిస్తే ఫేజ్ 2కి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు కేయూ, ఉస్మానియా యూనివర్సిటీ, ఖమ్మంలో ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ మనకు రావడానికి చాలా స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు టోటల్ సీట్స్ అండి. సో బీపీఎడ్ కావచ్చు, డీపీఎడ్ కావచ్చు, మొత్తం మన తెలంగాణలో మొత్తం 1737 సీట్స్ ఉన్నాయి. సో ఆ 1737లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు, సో బీపీఎడ్ కావచ్చు, డీపీఎడ్ ఈ కంబైన్డ్ స్టూడెంట్స్ మొత్తం 967 స్టూడెంట్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. కానీ సీట్స్ అంతున్నాయి, కానీ అప్లై చేసిన వాళ్ళు అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంటే సీట్స్ ఎక్కువ ఉన్నాయి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు తక్కువ ఉన్నారు, కానీ అలాటెడ్ అయిన స్టూడెంట్స్ 753. సో చాలా తక్కువ అండి. అంటే వెబ్ ఆప్షన్స్ 967 మెంబర్స్ పెడితే అందులో 753 మెంబర్స్కి మాత్రమే సీట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఫేజ్ 1కి జస్ట్ 753 మెంబర్స్ని మాత్రమే వాళ్ళు తీసుకున్నారు. సో మిగతా వాళ్ళకు ఎందుకు ఛాన్స్ రాలేదు, ఒక 200 మెంబర్స్ని ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగిందంటే వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే పెట్టుకుంటారు, మిగతా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు పెట్టుకోలేరు కాబట్టి గవర్నమెంట్ కాలేజ్లో సీట్స్ ఫిల్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వరు. సో ఇలాంటి క్యాండిడేట్స్కి మీకు గవర్నమెంట్ కాలేజ్ రావచ్చు సెకండ్ ఫేజ్లో, సో నెగ్లెక్ట్ చేయకండి. సో ఇది మనకు అటెండెన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఎంతమందికి సీట్స్ వచ్చినాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ట్యూషన్ ఫీజ్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అండి. సో మీకు ఫేజ్ 1లో ఎంతైతే ఫీజు చూపిస్తుందో, లైక్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి ఎంత ఫైనల్ అవుట్పుట్ ఫీజు ఎంత వస్తుందో, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఏ క్యాస్ట్ అయినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి ఫైనల్ ఎంతైతే కట్టమంటుందో అది మీరు డెబిట్ కార్డ్తో కట్టేసి ఆ స్లిప్ ప్రింట్ తీసుకొని మీకు అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ కావచ్చు, జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, ఏదైతే పీడిఎఫ్స్ వస్తాయో ఆ పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. అది మనకు కాలేజ్ రిపోర్ట్ వచ్చేసి 23rd to 28th ఆగస్ట్. సో మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. సో ఈ కౌన్సిలింగ్ టైమ్స్ అప్పుడు హాలిడేస్ కానీ అలా ఉండవు, మోస్ట్లీ ఎవరో ఒకళ్ళు పక్కా ఉంటారు కాబట్టి మీరు వెళ్తే వెళ్ళొచ్చు. సో రేపు హాలిడే కాబట్టి రేపు వెళ్తే వెళ్ళండి, ఉంటారు పక్కా ఉంటారు, లేదంటే ఎల్లుండి వెళ్ళండి ఇంకా హ్యాపీ. సపోజ్ హాలిడే ఉంటుంది వెళ్ళినా మళ్ళీ యూజ్ ఉండదేమో అనుకున్న వాళ్ళు ఎల్లుండి వెళ్ళండి. ఎల్లుండి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ సెట్స్, ఒరిజినల్స్ అన్నీ, ఫోటో కాపీస్ 2, ఒక ఆధార్ కార్డు, పెన్ను, ఒక కవర్ కానీ ఒక బుక్ ఆర్ బ్యాగ్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి మీరు సీట్ని బుక్ చేసుకోవాలి. సో 28th లాస్ట్ డేట్ అండి కాలేజ్ రిపోర్ట్కి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్ ఎట్ కాలేజ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మీరు ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్స్ వాళ్ళన్నీ వెరిఫై చేసిన తర్వాత కాలేజ్ తరపు నుంచి ఒక అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఓకే, ఈ క్యాండిడేట్ని మేము వెరిఫై చేసాము, ఇతని డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, టీసీ సబ్మిట్ చేశాడు, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయని వాళ్ళు మీకు ఆ కాలేజ్లో మీరు జాయిన్ అవుతున్నారని జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. సో దాన్ని మనం అలాట్మెంట్ ఆర్డర్ అంటారు. సో అది మీరు ఆ కాలేజ్ నుంచి తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనకు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బీపీఎడ్, డీపీఎడ్ డిఫరెంట్ కోర్సెస్. డీపీఎడ్ ఏమో ఇంటర్మీడియట్ తర్వాత చేసేది, డిగ్రీ తర్వాత చేసేది బీపీఎడ్. సో ఇవి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, ఎన్ని ఖాళీగా ఉన్నాయి అవి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు బీపీఎడ్ అండి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మొత్తం సీట్స్ 1437 అంటే 1437 సీట్స్ ఉంటాయి. అందులో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళే తక్కువ, ఫస్ట్ 669 వెబ్ ఆప్షన్స్, అంటే సగం మంది అసలు అప్లై కూడా చేయలేరు. అందులో 669లో 600 మెంబర్స్కి సీట్స్ అలాట్ అయినాయి. సో ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. సో 1437 మెంబర్స్ వెబ్ ఆప్షన్స్ సీట్స్ ఉంటే 669 సీట్స్ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే కేవలం 600 మెంబర్స్కే సీట్ అలాట్ అయినాయి. సో ఆ 69 మెంబర్స్కి సీట్స్ ఎందుకు అలాట్ కావాలంటే వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ కానీ
5, 4, 3 కాలేజ్ పెట్టుకొని ఉంటారు. సో ఇప్పుడు మిస్టేక్ చేయకండి, పక్కా ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. డీపేడ్ అండి. సో డీపేడ్లో వచ్చేసి టోటల్ 300 సీట్స్ ఉన్నాయి. ఉన్న 3 కాలేజెసే కానీ 300 సీట్స్ ఉంటాయి. ఆ 300 సీట్స్లో 298 వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో 298 మెంబర్స్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే జస్ట్ 153 మెంబర్స్ని సీట్స్ ఇచ్చారు. సో ఆ 153 మెంబర్స్కి ఎందుకు ఇంకా 150 మెంబర్స్కి సీట్స్ ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు అంటే వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే పెట్టుంటారు. సో అందుకే వాళ్ళకి రాలేదు. సో ఇప్పుడు రావచ్చు, ఎందుకంటే మనకు 300 సీట్స్ ఉన్నాయి. సో ఇది మనకు అనాలిసిస్ డేటా. సో వాళ్ళు ప్రొవైడ్ చేసారు ఎంతమంది అప్లై చేశారు, ఎంతమందికి సీట్స్ వచ్చాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో ఈ డేటా ప్రకారంగా మీరు ఏమర్థం చేసుకోవాలంటే ఫేజ్ 2లో ఎక్కువ కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. పక్కా బీపేడ్ డీపేడ్ చేయాలనుకున్న వాళ్ళు అన్ని కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ సీట్స్ ఏమో ఎక్కువ ఉన్నాయి, అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆ అప్లై చేసే వాళ్ళు కూడా 2-3 కాలేజెస్ పెడుతున్నారు. మీరు ఎక్కువ కాలేజెస్ పెడితే మీకు ఈజీగా సీట్ వస్తుంది, ఎందుకంటే సీట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ సీట్స్ కన్నా అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. సో మీరు అసలు జస్ట్ క్వాలిఫై అయినా మీకు ఏదో ఒక సీట్ అయితే పక్కా వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో గవర్నమెంట్ కాలేజీలో వస్తుందా అంటే రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు డీపేడ్ అండి. సో ఎవరైతే డీపేడ్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 200 సీట్స్ ఉన్నాయి మనకు ఉస్మానియా యూనివర్సిటీలో. సో టాప్ 200 ఉన్న వాళ్ళకు మ్యాక్సిమం సీట్స్ వస్తాయి. ఇక్కడ అప్లై చేసిందే మనకు 298 మెంబర్స్. ఈ 298 మెంబర్స్కి మీకు సెకండ్ ఫేజ్ వరకు మీకు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేస్తుంది, లైక్ దోమలగూడలో ఉన్న. ఎందుకంటే ఇక్కడ మొత్తం 300 సీట్స్ ఉంటే 298 మెంబర్స్ అప్లై చేస్తారు. సో ఆల్మోస్ట్ 200 మెంబర్స్కి దోమల కూడా వస్తుంది. 98 మెంబర్స్ మీరు వేరే కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోవాలి. సో డీపేడ్కి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ 200 మెంబర్స్, ఫస్ట్ 300 ర్యాంక్స్, ఫస్ట్ 500 రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు మీకు పక్క దోమల కూడా డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది సెకండ్ ఫేజ్లో. ఏం టెన్షన్ తీసుకోకండి. అండ్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ 1 ఉన్నారో మీకు సెకండ్ ఫేజ్లో మీకు రిజర్వేషన్ అప్లై అవుతుంది. అప్పుడు మీరు కూడా వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. అదే బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఎగ్జాంపుల్ మనకు ఫీ స్ట్రక్చర్ అండి. సో ఉస్మానియా వచ్చేసి 3800 మాత్రమే ఉంది ఇయర్కి, కానీ అక్కడ తక్కువ సీట్స్ ఉన్నాయి, 60 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అదే కేయూ అనుకోండి 28,780. సో ఇది సెల్ఫ్ ఫైనాన్స్, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కోర్సెస్ ఇవ్వాలని వాళ్ళు ఎక్కువ ఫీజు పెడతారు. సో ఎవరు పడితే వాళ్ళు తక్కువ ఫీజు పెడితే ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేస్తారు. నిజాయితీగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది బీపేడ్ డీపేడ్ కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళకు అవకాశం పోతుంది కాబట్టి వాళ్ళు ఫీజు ఎక్కువ పెడతారు. ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు బీపేడ్ చేసేవాళ్ళు బీపేడ్ వేస్తారు, కొందరు బీపేడ్ అప్లై చేస్తారు, బీఎడ్ అప్లై చేస్తారు, పీజీ అప్లై చేస్తారు, ఎంబీఏ, ఎంసీఏ. సో వాళ్ళకి ఎక్కడైతే యూనివర్సిటీ వస్తుందో ఆ కోర్స్ చూసుకుందాం అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల నిజాయితీగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకు సీట్స్ రావు. సో అందుకే ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ కింద సీట్స్ పెడతారు, ఫీజు ఎక్కువ పెడతారు. సో 28,000 ఉంది. సో ఎవరికైతే బీసీ వాళ్ళు అలా ఉంటే మీరు 13,000 ఫీజు రియంబర్స్మెంట్ అంత వస్తుంది, మిగతాది మీరు పే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో ఎవరికైతే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మీకు ఎంతైతే అమౌంట్ ఫైనల్ అమౌంట్ చూపిస్తుందో అంత మీరు ఫీజు పే చేయాలి. సో ఖమ్మంలో వచ్చేసి మనకు 100 సీట్స్ ఉన్నాయి. సో అందులో కూడా మనకు 28,780 మనకు ఫీజు ఉంది. సో గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి మనకు 60 + 100 + 100 260 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ బీపేడ్ వచ్చేసి మనకు 669 మెంబర్స్ ఉన్నారు, అంటే 1:3 రేషియోలో మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైతే ఓసీ వాళ్ళు 200 బిలో, బీసీ వాళ్ళు 400 బిలో, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 500 బిలో ఉన్న వాళ్ళకు పక్కా సెకండ్ ఫేజ్ వరకు సీట్ వస్తుంది పక్కా అండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే ప్రాపర్గా ఇవ్వండి. ఓన్లీ గవర్నమెంట్ ఇవ్వకుండా గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ కూడా ఇస్తే మీకు పక్కా బీపేడ్ డీపేడ్ చేయాలనుకుంటే ఏదో ఒక కాలేజ్ కావాలి కదా. ఓన్లీ గవర్నమెంటే పెడతా అంటే ఒక్కొక్కసారి రాదు. సో అందుకే ఇక్కడ మనకు సీట్స్ ఎక్కువ ఉన్నాయి, అప్లై చేసిన వాళ్ళు తక్కువ, కానీ గవర్నమెంట్ కాలేజ్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు కొద్దిగా సీట్ రావాలంటే కొంచెం మంచి ర్యాంక్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇవి మనకు డేటా అండి, మొత్తం మనకు టీఎస్పీఈ సెట్కి ఫేజ్ 1కి అప్లై చేసిన వాళ్ళ డేటా. సో దీని ప్రకారంగా ఏమర్థమవుతుందంటే సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ వస్తుంది, పక్కా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేయలేరు, పక్కా వచ్చేస్తుంది మీకు. అండ్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉస్మానియా లేదు, దోమలగూడలో లేదని లేదట అండి. సో మీకు కేయూ కావాలంటే కేయూ పెట్టండి, కానీ ఎక్కువ ఫీజు ఉంది. సో మీకు హాస్టల్ కోసం చూసుకుంటే కేయూ ఎక్కువ ఫీజు, ఓయూ చూసుకుంటే తక్కువ ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఉండదు. సో ప్రాపర్గా డిసైడ్ అవ్వండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఇప్పుడు మంచి ర్యాంక్ ఉంటుంది టాప్ 10 టాప్ 20, నేను పొరపాటున హాస్టల్ ఉంటుందేమో ఓయూ పెట్టిన,
మళ్ళీ మీరు కేయూ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్లో, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్లో కేయూ పెట్టుకోండి, నెక్స్ట్ ఓయూ పెట్టుకోండి. కేయూ చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇంకా మంచి ర్యాంక్ ఉంది కాబట్టి చేంజ్ అవుతుంది, అలా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇంకొక డౌట్ ఉంటుంది, మేము 3,000 కట్టినాం, ఇప్పుడేమో 28 కట్టాలి, మరి ఎట్లా అంటే ఇక్కడ హాస్టల్ వస్తుంది మనకు, అన్ని క్యాంపస్లు ఉంటాయి కాబట్టి మనకు ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావాలనే ఫీ స్ట్రక్చర్ ఎక్కువ పెడతారు. సో మీ ఇష్టం అండి, మీరు ఓయూలో జస్ట్ అప్ అండ్ డౌన్ చేస్తూ బీసీ ఎస్సీ హాస్టల్లో ఉంటారా లేదంటే ప్రైవేట్ హాస్టల్లో ఉంటారా అది మీ ఇష్టం. సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ మీ చాయిస్. సో ఓయూ వచ్చిన వాళ్ళు కేయూకు షిఫ్ట్ అవుతా అంటే నెక్స్ట్ ఫేజ్లో కేయూ ఓయూ అలా పెట్టండి. ఓయూ ఖమ్మం, లేదు నాకు ఇప్పుడు కేయూ వచ్చింది, నాకు ఇంత ఫీజు కట్టుకోలేదు, నేను ఓయూకి వెళ్దాం అనుకుంటున్నా, నేను ఏదో బీసీ హాస్టల్లో అట్లుంటా అనుకుంటే ఓయూ ఫస్ట్ పెట్టి నెక్స్ట్ కేయూ. సో ఇక్కడ మీరు ప్రైవేట్ హాస్టల్లో ఉన్న గాడికే అవుతాయి పైసలు. సో అదేదో నేనేమంటున్నా అంటే మీకు హాస్టల్లో ఉండి ఏమైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా అట్లా అనుకున్న వాళ్ళు కేయూ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫీజు ఎలా ఎక్కువ ఉంటుంది కదా తప్పదు, కానీ ఓయూ పెట్టుకుంటే హాస్టల్ ఉండదు, మళ్ళీ బయట ఉండాల్సి వస్తుంది. ఆ బీసీఎస్సీ హాస్టల్ కూడా అంత ప్రాపర్గా ఉండవు, మళ్ళీ అందులో సీట్ వస్తుందా లేదా తెలియదు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాపర్ డెసిషన్ మీ ఓన్ చేస్తే ఇక్కడ వితౌట్ హాస్టల్ అడ్జస్ట్ అయ్యేస్తా అంటే చేయండి తక్కువ ఫీజులో. లేదు అక్కడ ఫీజు ఎక్కువ ఉన్నా పర్లేదు, అక్కడ మళ్ళీ మెస్ ఫీజు కూడా వేరు ఉంటుంది. మీరు అందరూ ట్యూషన్ ఫీజు అంటే ఓన్లీ కాలేజ్ ఫీజు, అది మెస్ ఫీజు అంటే మళ్ళీ 1,500 1,600 పర్ మంత్ పడుతుంది, 1,600 to 1,800. సో ఎవ్రీడే ఒక 60 రూపీస్ మీరు పే చేయాలి, అంటే మంత్లీ 1,800 2,000 ఫుడ్ తిన్నందుకు. అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది, హాస్టల్ ఫ్రీ, ఫుడ్ తిన్నందుకు ఉంటుంది. ఇప్పుడు మనకు సీట్ అలాట్మెంట్ వచ్చింది ఓన్లీ ట్యూషన్ ఫీజు. ట్యూషన్ ఫీజు అంటే మనం చదివేదానికి ఫీజు కట్టాలి. సో ఇవి మనకు మెయిన్ పాయింట్స్ అండి. ఖమ్మంలో ఒక 260 టోటల్ బీపీఎడ్ వాళ్ళకు 260 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఫేజ్లో పక్కా గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. కాకపోతే మీకు ఎక్కడ సూటబుల్, మీకు హాస్టల్ విత్ ఎడ్యుకేషన్ కావాలంటే కేయూ, తక్కువ ఫీజులో మంచి యూనివర్సిటీ అంటే ఉస్మానియా. కానీ ఈ ఉస్మానియాలో కూడా చాలా టఫ్ ఉంటుందట, పక్కా గ్రౌండ్కి వెళ్ళాలి, వాళ్ళు స్ట్రిక్ట్ ఉంటారట అని తెలిసింది. కాకపోతే మీరు వెరిఫై చేసుకొని మీకు నచ్చిన కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. సో ఇవ్వండి. సో ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మిస్టేక్స్. సో మీకు ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా ఎక్కువ ఫీజు అనిపిస్తుంది, అసలు నాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని అనుకున్న వాళ్ళు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫోన్ చేయొచ్చు. మనకు టీఎస్పీఈసెట్ వెబ్సైట్లో కింద నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్కి మీరు కాల్ చేసి సార్ నాకు ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మాకు ప్రాపర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అంటే వాళ్ళు మీ హాల్ టికెట్ నెంబర్ అన్ని అడిగి వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు. అది సెకండ్ ఆప్షన్. ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మళ్ళీ రీఅప్లోడ్ కావచ్చు, ఎడిట్ కావచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. సో ఇవి కూడా 2 పాసిబుల్ కాకపోతే మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వచ్చి మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొచ్చి అలా కూడా వేసుకోవచ్చు. సో ఇవ్వండి. సో మెయిన్గా ఈ ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర మిస్టేక్ అయితే మాత్రం పక్కా మీరు ఇక్కడికి రండి. కాల్స్ కానీ మెయిల్స్ ద్వారా కాకపోతే ఇక్కడికి రండి, లేదంటే కాల్స్ మెయిల్స్ ద్వారా వాళ్ళు చేస్తారు. ఒక స్టూడెంట్ జస్ట్ కాల్ చేశాడు, సార్ నాకు ఇట్లా ఇబ్బంది ఉంది, నాది ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళేదంటే వాళ్ళు వితిన్ స్పాట్లో వేసి పాడేసిండ్రు. సో అట్లా ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు కాల్ చేయండి. కాల్ రెస్పాండ్ అవ్వకపోతే ఈమెయిల్ సర్వీస్, ఈమెయిల్ కూడా కాకపోతే ఇక్కడికి వచ్చి మీరు వేసుకోవచ్చు. సో సెకండ్ వెబ్ ఆప్షన్స్కి అయితే మీరు మిస్టేక్ చేయకండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. చాలా సీట్స్ మిగిలినాయి. పక్కా బీపీఎడ్ చేయాలనుకున్న వాళ్ళు అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీకు వచ్చిన ర్యాంక్, క్యాస్ట్, జెండర్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవ్వండి. సో మోస్ట్లీ మనకు 23 to 28 ఆగస్ట్ లోపు మీరు కాలేజ్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి జిరాక్స్ సెట్స్. వాళ్ళు టీసీ అడుగుతా, టీసీ ఇచ్చేసి, టీసీ లేని వాళ్ళు ఏమన్నా లెటర్ రాసి నేను పలానా డేట్ రోజు తీసుకొని వస్తా, నా సర్టిఫికేట్స్ అన్ని కాలేజీలు ఉన్నాయి అని ఏదో ఒకటి అక్కడ ప్రాపర్ రీజన్తో చెప్పేసి మీరు అక్కడ వెళ్ళాలి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మోస్ట్లీ ఈ వీడియోలో అన్నీ కవర్ చేశాను, కానీ ఫేజ్ 2 మాత్రం పక్కా ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు మంచి కాలేజ్ వస్తుంది. సో 2-3 కాలేజ్ పెట్టిన వాళ్ళకు సీట్స్ రాలేవండి. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఫేజ్ 2 వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఏమైనా పాయింట్స్ కవర్ చేయలేకపోతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో మీకున్న డౌట్స్కి సంబంధించిన ఇంకొక వీడియో ఇస్తాను. సో నెగ్లెక్ట్ చేయకండి, బీపీఎడ్కి చాలా ఫ్యూచర్ ఉంది. చాలా తక్కువ మంది అప్లై చేస్తారు, మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్లు ఉంటాయి. సో ఇది మంచి కోర్స్ అండి. నార్మల్ డిగ్రీ, నార్మల్ పీజీ కన్నా బీపీఎడ్ కోర్సెస్కి మీకు ఫ్యూచర్ బాగుంటుంది. సొంతంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి మంచి డిసిషన్ తీసుకోండి. మంచి కాలేజ్ రాకపోయినా మీకు సర్టిఫికేట్ ఇంపార్టెంట్. ఎట్ లాస్ట్ సర్టిఫికేటే చూస్తారు, ఏ ఎగ్జామ్ కైనా సర్టిఫికేట్ ఇంపార్టెంట్. మీరు ఏ కాలేజ్లో చదివారు అది చూడరు. సో ప్రాపర్ డిసిషన్ మీ పేరెంట్స్తోని లైక్ వాళ్ళ డెసిషన్ కూడా తీసుకొని
మీరు బీపీఎడ్ అన్నా డీపీఎడ్ అన్నా జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ లేకపోతే పర్లేదు, విత్ ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వాలి. బలవంతంగా ఏ కోర్స్ కూడా జాయిన్ అవ్వద్దు, మళ్ళీ మన ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవ్వండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ అప్డేట్స్ టీఎస్ పీజీ సెట్ కావచ్చు, మన గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.